వెస్ట్ బెంగాల్లోని మాల్దాలో ఎన్నికల విధుల్లో ఉన్న న్యాయాధికారులను కొంతమంది వ్యక్తులు కొన్ని గంటల పాటు బందీలుగా పట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాల్దాలో కొందరు రైటర్స్పై భారత సైనికులు చర్య తీసుకుంటున్నట్టు ఈ వీడియో చూపిస్తుందంటూ షేర్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో బంగ్లాదేశ్కు చెందింది, వెస్ట్ బెంగాల్కి చెందింది కాదు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. వెస్ట్ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు, పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఇండియన్ ఆర్మీ ఇంకా ఇండియన్ కమాండోలు టీఎంసీ సభ్యులను తరమటాన్ని, కొట్టడాన్ని ఈ వీడియోలు చూపిస్తున్నాయట. వెస్ట్ బెంగాల్లో ఎన్నికలకు ముందు పార్టీ కార్యకర్తలపై పోలీసులు, భద్రతా సిబ్బంది చర్యలు తీసుకున్నారని నివేదికలు సూచించినప్పటికీ ఈ రెండు వీడియోలు భారతదేశానికి చెందినవి కాదు, బంగ్లాదేశ్లోని ఢాకాకు చెందినవి కాబట్టి ఈ పోస్టులు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ముర్షిదాబాద్లో ఓటింగ్ విషయంలో హిందువులను బెదిరించాడని ఆరోపించబడిన నజరుల్ ఇస్లాం అనే టీఎంసీ కార్యకర్తపై హిందూ పురుషులు దాడి చేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియో చూపిస్తుందట. కానీ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా వారణాసిలో జరిగిన నిరసనలకు సంబంధించిన ఒక పాత వీడియోను 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన ఒక తప్పుడు మతపరమైన వాదనతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.